ఆయన చెప్పాడంట, ఈయన నమ్మేశాడంట. చెప్పినట్టు డబ్బు ఇచ్చి కారు కొనుక్కున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆఫరు. వ్యభిచార గృహానికి వెళ్ళి అమ్మాయిని తెమ్మన్నాడు. ఇప్పుడు ఒకరిని చంపాలంటున్నాడు. ఏంట్రా ఇదంతా? ఇంగ్లీష్ మూవీయా? నేను చెప్పాను కదరా ఆయన కూతురు. ఎవర్రా అమ్మాయి? కాకినాడలో ఉన్న అమ్మాయికి మలేషియాలో నాన్న ఉంటాడా? దేనికైనా లింక్ ఉండాలి కదరా. ఇది జరిగిన సంఘటన కదా. ఆ టైంలో అమ్మాయి హత్య గురించి న్యూస్ వచ్చింది కదా. అదంతా నిజమే అనుకుందాం. ఒకటి, ఆయన పూర్తిగా విషయం నీకు చెప్పలేదు, లేదా నీకు చెప్పిందంతా కూడా అబద్ధమే. అది కాకుండా ఆయన పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తోంది. మామా, నాకెందుకో ఆయన బాంబే నుంచి వచ్చినట్టు అనిపిస్తోంది. అక్కడ ఆయన సెక్స్ మాఫియా కింగ్ అనుకుంటా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి వ్యభిచార గృహాలకి అమ్మేస్తున్నాడేమో. ఏంట్రా ఇది? నీకంటూ ఒక స్టాండ్ లేదా? రే ఇలా చూడు, పెళ్లి కానివాడు ఎలాంటి డిసిషన్ తీసుకోలేడ్రా మామా. నువ్వు ఇక్కడే ఉండవు, నేను రహస్యంగా వెళ్ళి జరిగేది తెలుసుకుని వస్తాను. నువ్వు పిచ్చి పనులేం చేయక. హే, చూడండి, నాకొక విషయం తెలియాలి. ఏ బ్రాండ్ అది? ఇలా వేలాపాల లేకుండా తాగడం చూస్తుంటే మీ పూర్వీకులు గొప్పోలే, అంతేగా? తను వచ్చేస్తే మన పరువు పోతుందిగా. ఎవరు లేరా? బాబోయ్, కత్తి నుంచి ఎస్కేప్ అయ్యి ఆఖరికి కుక్క ఘాట్లతో చనిపోను కదా. అన్నా, మీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. మా నాన్న ఎప్పుడో కొన్న పొలాలు ఇవి. నాకు చదువు అప్పలేదని ఆయనకి తెలియగానే పొలాలు చూసుకోమని చెప్పాడు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఈయన కొడుకుని ఎప్పుడైనా మా ఊరికి వెళ్తాను. ఇలా ఉండడం బాగుందన్నయ్య, ఒంటరిగా హాయిగా ఉండడం. ఇందాక మీరు అడిగారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నాకు బాగా తెలుసు. కాకపోతే మనకు ప్లాన్ ఉండాలి. ఏంట్రా దాక్కునున్నావా? నేను నువ్వే కదరా అన్నావు అన్న పెద్ద ఫ్రాడ్, ఆ అమ్మాయిని బాంబేకి తీసుకెళ్లి అమ్ముతారని. నేనా? నువ్వే కదరా అన్నావు. అయితే నేనా ఫ్రాడ్ని? ఏమైంది రే మామా? నువ్వు చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి? మనకి మ్యాటర్ తెలియాలి, అదే కదా. ఆయన ముందు అంటావురా? నువ్వు అలవాటు ఇంకా మానలేదా? ఆయనతో కలిసి కూర్చొని తాగి నేను చెప్పిన ఆయనతో అబద్ధం చెప్తావా? పైగా ఆయనతో ఒంటరిగా తాగుతున్నావు. రే కోపడగరా, నీ కూడా మందు కొన్నాను. తమాషా చేయకుండా విషయం అంటే చెప్పు. రే, మందు కొట్టడం వల్ల కొన్ని లాభాలున్నారా? ఒకరిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంత గొప్పగా నీకేం అర్థమైందిరా? అర్థం కాలేదు. అలాగే ఆయన చెప్పిన విషయాన్ని కూడా నేను నమ్మలేదు. కాకపోతే ఆయన ఫ్రాడ్ కాదురా. ఎనీవే, మనం ఆయనకి సాయం చేద్దాం. ఏమన్నావు? ఏం జరిగినా నీకు నేను తోడుగా ఉంటానురా. నేనే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నాకిక్కడ పనులు చేసి చేసి బోర్ కొట్టేసిందిరా. చాలా రోజులు గుర్తుండిపోయేలా థ్రిల్లింగ్ ఏదో ఒకటి చేయాలి మామా. నిజమేంటంటే వాడు చావాల్సిన వాడే. రే, వాడిని చంపడమే మన లక్ష్యం. తర్వాత ప్రాబ్లం లేదు. ఇలాంటి వాళ్ళు చనిపోతే వెతుక్కుంటే ఎవరు రారా. మన వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉండాలి కదా. మధ్యలో ఆ పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది? అదాయన చెప్పలేదా? సరేలే, కనుక్కుందాం.